ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థన దినం 10వ రోజు. ప్రార్థనవసతులు తెలియజేస్తున్న మీ అందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనను ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదనును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము సారమ్మ గారితో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము గారు కానీ సారమ్మ గారు కానీ 90 సంవత్సరాలు పైపడిన ఇద్దరూ కూడా తమ శరీరం ఇంకా బలహీనం అయిపోయినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు పిల్లలు కలుగుతారు అని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను నమ్మలేకపోయారు. మొదట అబ్రహాము గారు నమ్మారు, తర్వాత సారమ్మ గారు నవ్వారు. దేవుడు చెప్తున్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా అని. ఈరోజు ఈ వాగ్దానం దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఈరోజు నువ్వు చూసుకునేటప్పుడు, నీ ఆరోగ్య పరిస్థితిని చూసినప్పుడు డాక్టర్లు చెప్పారండి ఇంక పనవదన్నారు. వ్యాపారం గురించి ఆలోచన చేసినప్పుడు అందరి వ్యాపారంలో పోయినివ్వండి, నాది అలాగే ఉంది. కుటుంబ జీవితాన్ని చూసినప్పుడు ఇంకా మారరేమో, ఇలాగా నీకు నువ్వు అలా అనుకుంటున్నావేమో, బలహీనపడిపోతున్నావేమో, డీలా పడిపోతున్నావేమో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా అని చెప్పి ఆయన నిన్నే ప్రశ్నిస్తున్నాడు. ఎటువంటి పరిస్థితినైనా నా దేవుడు, మన దేవుడు, నీ దేవుడు అద్భుతంగా మార్చగలడు ఆయన నీ కోసం. అందుకనే ప్రభు అన్నారు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాల దేవుని మాటను. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మారట. అందుకనే 100 ఏళ్ల వయస్సులో కూడా వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు ఇవ్వబడ్డాడు. ఈరోజు నీవు కూడా ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నా సరే, దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, నువ్వు నమ్ము, ఇది నా దేవుని వల్ల అవుతుంది. మనుషులు ఎన్నైనా చెప్పొచ్చు, పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు. బహుశా అబ్రహాము సారమ్మ గారిలాగా నీ శరీరము కూడా మృతతుల్యం అయి ఉండొచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి నమ్మితే గనక ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని నీ జీవితంలో చేస్తారాయన. అందుకనే దేవుణ్ణి అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మకపోతే నీతి నిలబడలేదండి. ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య నీ ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నా సరే, అబ్రహాము సారమ్మ గారు ఎలాగ దేవుని ఎదుట యథార్థంగా జీవించి దేవుని వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారో, ఈరోజు నీవు కూడా దేవుని ఎదుట యథార్థంగా జీవించాలి. నన్ను ఎవరు చూడలేదులే అనుకోవడం కాదు. నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి, వ్యాపారంలో నమ్మకంగా ఉండాలి, సంసార జీవితంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి విషయంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండి నీతిగా బతుకుతున్నప్పుడు ఆశీర్వాదాలన్నీ నీ వెనకాల పరిగెట్టుకొస్తాయి. ప్రత్యేకించి దాని గురించి ఏం చెప్పక్కర్లేదు. నువ్వు మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకు. నువ్వు మొదట యథార్థంగా జీవించు. నీ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకుండా దేవుని వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు, ప్రభువా ఇది చేయగలవు ప్రభువా, నీ వల్ల అవుతుంది ప్రభువా, నువ్వు చేసినందుకే నీకు వందనాలు ప్రభువా అని నువ్వు కృతజ్ఞతతో ప్రార్థన చేయడం ఈ రోజు నుంచి నేర్చుకుంటే సకల ఆశీర్వాదాలు కూడా నీ వెనక వస్తాయి. గొప్ప నెమ్మది నీకు కలుగుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.